రాజగోపాల్ రెడ్డి గారు బ్రహ్మాండమైన వ్యాఖ్యలు సోదరులారా, మామూలు వ్యాఖ్యలు కాదు. మీరే వింటే ఆశ్చర్యపోతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినోడు కాదు, ఓ ఉద్యమకారుడు కాదు, అట్లాంటోడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏలుతా ఉన్నాడు. సంగతి ఏందో చూస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు ఏకి పారేస్తాను నిన్న సభ మీద. ఒకసారి ఆ మాటలు వినుకునే ప్రయత్నం చేయరి. ఈయన ఈ మధ్యలోనే సీఎం అయ్యేటట్టున్నాడు. ఏది ఈ రాబోయే డిసెంబర్లో రాజగోపాల్ రెడ్డి గారు సీఎం అయ్యేటట్టున్నారు. ఎందుకు చెప్పన్నా, ఈయన అధికార పార్టీలో ఉన్నా కూడా తాను ఏ ఒక్కరోజు కూడా మాకు నిధులు కావాలి, నాకు నిధులు రావట్లేదని ఏనాడు అడగల. రేవంత్ రెడ్డిని కలుసుడే వదిలిపెట్టిండి ఈయన మంత్రి పదవి ఇయ్యనని చెప్పినందుకు. అయితే ఈరోజు నన్ను ఎంత దూరం నువ్వు పెట్టినావో అంతమంది నీ దగ్గర నుంచి దూరం చేసి నేనే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి నేనే సీఎం అయితే ఈ కోటకు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళ దాంట్లో వాళ్ళకే లొల్లు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ దాంట్లో వాళ్ళకే పొంతన లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళకే సరిగ్గా ఏది కూడా లేదు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడితే బీఆర్ఎస్ అంటా ఉంటాడు. బీఆర్ఎస్ తోటి ఏం పని ఉందని అడుగుతున్నా. ఈరోజు ఈయనను కంట్రోల్ చేసే దమ్ము లేదు రేవంత్ రెడ్డికి. వినండి ఒకసారి. అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాము, దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నీవు నిజాయితీ పనులం అని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. అయితే రాహుల్ గాంధీ గారు రాజగోపాల్ రెడ్డి గారు ఫుల్ పవర్స్ ఇచ్చేసిర్రు. నువ్వు కరుడు కట్టిన కాంగ్రెస్వి కాబట్టి, నువ్వు కట్టారు కాంగ్రెస్ కాబట్టి, సరే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీ అన్నదమ్మును నల్గొండ జిల్లా మొత్తంలో మీరు అన్ని నియోజకవర్గాలపై మంచి పట్టు ఉంది కాబట్టి, ప్రజలపైన మంచి గ్రిప్ ఉంది కాబట్టి నీకే సీఎం పదవి ఇస్తా, కొంచెం ఓపిక చేసి ఉండు. అంతవరకు ఒక ఆట ఆడుకో తెలంగాణ అంటే ఓపిక పడుతున్నాడు. ఒకటేసారి బయటికి వస్తున్నాడు, విస్ఫుటం లెక్క పేలుతా ఉన్నాడు. అయితే వీళ్ళ యొక్క బండారం రోజు రోజుకి బయట పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రోజు రోజుకి వీళ్ళ బండారం బట్టబయలు అయితే ఉంది. ఒకసారి వినుర్రి. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయింది, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వారికి 5 లక్షలు ఇస్తానుకో 500 రూల్స్ పెట్టిరు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్ ఎంత ఇస్తున్నారు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటున్నారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటున్నారు. 5 లక్షలు ఇస్తానుకేమో 500 రూల్స్ పెట్టిరు. నిజమా కాదు? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడే ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఏమంటారు? అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు, అది ఎప్పుడు ఫైనాన్స్ ఉండకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంటే నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఇది ఇందిరమేండ్ల గురించి చాలా నా మనసులో మాట చెప్పిండు ఆయన. ఇచ్చే 5 లక్షల కోసం నిజంగానే 500 లిటికేషన్లు, కొంచెం మూల పెరిగింది, మూల సరిగ్గా లేదు, సరైన మాల కలపలేదు, మీరు లెంత్ పెంచేసిర్రు, మీకు ఇందిరమేండ్లు క్యాన్సిల్ అని చెప్పేసి ఇట్లాంటి రూల్స్ పెట్టడం వల్ల ఈరోజు వీళ్ళు ఇచ్చే 5 లక్షల రూపాయలు మేస్త్రికి కూడా సరిపోవట్లా, అందులో పనిచేసే కూలీలకు కూడా సరిపోవట్లా. ఈరోజు ఆ కుటుంబీకులు 18 లక్షల అప్పు అవుతున్నారు తప్ప ఎక్కడ కూడా లాభం చేకూర్చే పనులు మాత్రం ఏడ కూడా లేదు. ఇదో ఫైనల్ టచ్ వినుర్రి. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. విన్నారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వాళ్ళు, ఉద్యమకారులతో సంబంధం లేని వాళ్ళు, అట్లాంటి వాడు వచ్చి ఈరోజు రాజ్యాన్ని వెళుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నా. ఈరోజు అధికారుల పార్టీలో ఉండి కూడా చాలా మాట్లాడనుంది, కానీ మాట్లాడలేకపోతున్నా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యల వెనకాల ఓ పెద్ద హ్యాండే ఉంది. ఏనాడు ఢిల్లీకి పోతాడో రేవంత్ రెడ్డి, ఆనాడు వీళ్ళందరూ కలిసి వెనక ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకులందరూ కలిసి గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏమని? ఇట్లా మన నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మన ప్రజలకు సరైన పథకాలు అందియకుండా, రాబోయే రోజుల్లో మనం గెలవనియకుండా ఈయన ఏదో కొత్త డ్రామా ప్లే చేస్తున్నాడు. ఉన్న డబ్బుల్ని కాస్త ఢిల్లీకి తీసుకుపోతా ఉన్నాడు. ఈయన ఇట్లనే వదిలేస్తే తెలంగాణ బాగుపడదు, తెలంగాణ ఎటు కూడా చక్కగా ముందుకు పోదని చెప్పేసి వీళ్ళు ఏం చేసిరు మిత్రులారా అంటే
అందరూ ఏకమై ఒక బ్యాచ్గా తయారయ్యి రేవంత్ రెడ్డి సీఎంగా దించేసి ఒక కొత్త సీఎంగా ఉత్తమ్ కుమార్ రెడ్డినా లేకుంటే రాజగోపాల్ రెడ్డి గారినా నియమించుకుందామని చెప్పేసి వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఎక్కడ వివాదం వచ్చిందంటే ప్రజలు పరిపాలించే విషయం కాడ కాదు, పదవుల కాడ, నోట్ల కట్టల పంపకాల కాడ, ఆ తర్వాత భూ వివాదాల కాడ, నియోజకవర్గానికి డబ్బులు ఇచ్చే కాడ, పదవుల కాడ లెక్క చేయకుండా ఇచ్చరుడిగా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ముల్ని అన్ని శాఖల్లో తూరడం వల్ల ఈరోజు మంత్రులందరూ ఉన్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏం పనిచేయదు. కొండల్ రెడ్డి గారు సైన్ పెట్టందే ఫైలు కదలదు, కొండల్ రెడ్డి గుట్టను చూడందే అక్కడ పుట్ట కదలదు. ఆ తీరుగా తయారు చేసిండు వీళ్ళకి బ్యాక్ బోన్గా. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన, రేవంత్ రెడ్డి బామ్మర్ది వాళ్ళ పిఏ వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రేవంత్ రెడ్డి సతీమణి వాళ్ళ పిఏ కబ్జాలు వెనకాల ఇంకో పిఏలు. ఇక రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కింద ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ కింద ఇంకో బ్యాచ్, ఒక చైన్ సిస్టమ్. అదెంత కుటుంబ పాలన లెక్క సాగుతూ ఉంది వీళ్ళది. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతుంది అసలైన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం రక్తం చిందించి అహర్నిశలు కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన కార్యకర్తలకు న్యాయం జరిగిందా అంటే ఎక్కడ కూడా న్యాయం జరగల. ఈరోజు అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తూ ఉంది. ఈసారి 100 మా దెబ్బేందో రేవంత్ రెడ్డి చూపెడతామని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు మంచి కోపం మీద ఉన్నారు, మంచి ఊపు మీద ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కడిగి పారేసేందుకు మంచి ఊపు మీద ఉన్నారు. ఆగమయ్యేటట్టుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కలవ్వ కదపదు, ముక్కలై చెక్కలై ఏరులై పారులై మొత్తం పారే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు సోదరులారా.